Audio. బీసీ న్యూస్కి స్వాగతం. సమాజ స్థాపనకై ఈరోజు మనం రామాయణ మహాభారత కథలు యథార్థమా కల్పితమా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇటువంటి అనుమానాలను అగ్నాస్టిజం అంటారు, లేదా ఆగ్నేయవాదం అంటారు. తరతరాల నుండి, వేలాది సంవత్సరాల నుండి మన భారతీయ జీవనంలో భాగమైపోయిన రామాయణ భారతాలను నమ్మాలా వద్దా అంటే ఇదమిద్దంగా చెప్పడం కొంచెం కష్టమే. ఈ రెండు ఇతిహాసాలే. హిందువులకు ఉన్నంత విమర్శన స్వేచ్ఛ మరో మతానికి లేదు. ఏ విషయంలోనూ విమర్శలకు నిలబడదు. కొన్ని వందల సంవత్సరాలు క్రైస్తవులైన ఆంగ్లేయుల పాలనలోనూ, వేల సంవత్సరాలు మహమ్మదీయుల పాలనలోనూ బ్రతుకు గడిపిన భారతీయులకు మతాభిమానం సన్నగిల్లిపోయిందేమో. రామాయణంలో ఎక్కడా రాముడు తాను పరమాత్ముడినని చెప్పుకోలేదు. మనకి ఇది గొప్ప గొప్ప గురువులు, మతవాదులు పురాణ గాథల్లో మనకి సందర్భానుచితంగా పెద్దలు చెబుతూ ఉంటారు. వాస్తవం ఏంటంటే మనమే రామునిలోని సుగుణాల వల్ల రాముణ్ణి దేవుణ్ణిగా చేశాం. రామాయణ కథను నమ్మకపోవడానికి కథలో ఎక్కడ అతిశయోక్తి కనిపించదు. అయితే పురాణాలు ఏవి ఈనాటి హేతువాదానికి నిలబడవు. పురాణాలను నమ్మటము నమ్మకపోవటము వారి వ్యక్తిగత విషయంగా. పురాణాల ఉద్దేశ్యం మనిషిని మంచి దారికి నడిపించడానికే అనే దాని గురించి ఎటువంటి అనుమానము అవసరం లేదు. మంచి దారికి నడిపించడమేనని మాత్రం అంగీకరించి తీరాల్సిందే ఎవరైనా. అది ఏ మత గ్రంథమైనా సరే, రామాయణం అవ్వచ్చు, భారతం అవ్వచ్చు, ఖురాన్ అవ్వచ్చు, లేదా బైబిల్ అవ్వచ్చు. ఎవరైనా సరే ఆ మతాల ధర్మాలను, ఆ గ్రంథాలను బట్టి నడుస్తారు. మీకు ఒక విషయం ఏంటంటే తెలుసో లేదు, అమెరికాలోని 10 రాష్ట్రాల్లో దేవుడు లేడని ఎవరు ప్రచారం చేసినా, తమ పద్ధతులు పాటించక పోయినా 3,000 నుండి 30,000 దాకా జరిమానా విధిస్తారంట. ఇది నిజమో కాదు నాకైతే తెలియదు. లేదా 3 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. సృష్టి సిద్ధాంతంతో విప్లవం సృష్టించడమే కాక జీవన శాస్త్ర పరిణామాన్ని నిర్వచించిన డార్విన్ కూడా బైబిల్లోని సృష్టి సిద్ధాంతాన్ని అంగీకరించాడంటే పాశ్చాత్య దేశాల్లో మతానికి ఉన్న నిర్బంధం ఎంతటితో మనం గుర్తించవచ్చు. మహాభారత కథ విషయానికి వస్తే ఉత్తర భారతదేశంలో ఈనాటికి సాక్ష్యాలు ఉన్నాయి. కురుక్షేత్రం ఉంది, పాండవుల అంతఃపురాలు ఉన్నాయి, కర్ణ దుర్యోధనరాజులు మందిరాలు ఉన్నాయి. సముద్రంలో మునిగిపోయిన ఈ మధ్యకాలంలో నాసా వారు బయటపెట్టినటువంటి కొన్ని ఫోటోల సాక్ష్యాల ఆధారంగా, ఎందుకంటే మనకంటే వాళ్ళు అప్డేట్లు ముందున్నారు కాబట్టి ముందుగా వాళ్ళే తెలుసుకోగలిగారు. ఒక రకంగా వాళ్ళు మనకి సాక్ష్యంగా కూడా నిలబడచ్చు. ఇది జరిగిందా, మహాభారతం అనేది జరిగిందా లేదా, ద్వారకా నగరం అనేది ఉందా లేదా, ద్వారకా నగరం చరిత్ర ప్రకారం సముద్ర గర్భంలో మునిగిపోయి ఉందా లేదా అనేది ఒక సాక్ష్యంగా కూడా మనకి ఉపయోగపడుతుంది. సముద్రంలో మునిగిపోయిన శ్రీకృష్ణుని ద్వారకా నగరం మొన్న కనుగొన్న శ్రీరాముని లంకావారి విషయం అందరికీ తెలిసిందే. మహాభారత యుద్ధంలో 19,68,000 మంది సైనికులు పాల్గొన్నారా? కురుక్షేత్ర యుద్ధానికి
ముందు శ్రీకృష్ణుడు అర్జునునికి అన్ని వందల శ్లోకాలు బోధించాడా, మంత్రాలతో అస్త్రాన్ని ప్రయోగించారా, చిటికెన వేలి మీద శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి నిలిపాడా? ఇటువంటి ప్రశ్నలకు వేసేవారికి మహాభారత హృదయం అర్థం కాదు. ఏ కవి అయినా ఒక విషయాన్ని కావ్య రూపంలో చెప్పాల్సినప్పుడు కొంత అతిశయోక్తిని కలపక తప్పదు. ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది అంటే గుండ్రంగా బంతిలా ఉందని కాదు, ఆహ్లాదకరంగా ఉందని అర్థం. అంటే అంత కాంతివంతంగా చంద్రుని వలె అందంగా ఉన్నదని అర్థం చేసుకోవాలి. కథాగమనంలో కొన్ని సందర్భాల్లో అతిశయం మితిమీరిన తప్పు కాదంటారు లాక్షణికులు. ప్రతి జీవిలోనూ దైవశక్తి పరమాత్మ ఉంటుందని వేదాలు చెప్తాయి. దానికి ముందు ఒక చిన్న విశ్లేషణ. రామాయణ భారతాలు హిందూ సంస్కృతిలో ఒక భాగం. ఏ స్థితిలోనూ ఏ పరిస్థితిలోనూ హైందవ జీవనం నుండి వేరు కావడం అనేది జరగదు. రామాయణ భారత కథలు నిజమైన అబద్ధమైన ఎవరికీ వచ్చే లాభ నష్టాలు ఏమీ లేవు. మన బిడ్డలకు మనం రూపాయి నోట్ల కట్టలు మాత్రమే ఇవ్వం. ధనంతో పాటు మన సంస్కృతిని, సాంప్రదాయాలను, ఆచారాలను, ఆలోచనలను మన సంతతికి మనం కానుకగా ఇస్తాం. కొన్ని విషయాలు మనకు వంట పట్టాలంటే కొంత పరిపక్వత కావాలి. కొన్నిటిని స్వ అనుభవంగా మాత్రమే తెలుసుకోవాలి. యువరక్తానికి ధార్మిక సూక్తులు, కర్మ సిద్ధాంతం, వేదాంతం ఇవి అర్థం కావు. దేనికైనా సమయం రావాలి కదా అంటుంటారు పెద్దవాళ్ళు. ఆ మాటకు అర్థం ఇదేనేమో. ప్రతి జీవిలోనూ దైవశక్తి, అది పరమాత్మ ఉంటుంది అనేది వేదం. దైవశక్తిని అందరూ ప్రదర్శించలేదు. వ్యాసుడు మహాభారతాన్ని వాయిపోయే ముందు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, ఈ మహాభారత కథను ఎవరు ఏ రూపంలో ఏ విధంగా చూడగలుగుతారో వారికి ఆ విధంగానే కనబడుతుంది అని. అంటే అది నిజమనుకుంటే మనం నిజం అనుకోవాలి, లేదు ఇదంతా కల్పితం అంటే కల్పితం అనుకోవాలి, లేదా మరి ఇంకా ఏ రకంగా మనం ఊహించుకుంటామో అది అలాగే మనకు కనపడుతుందని వ్యాసుడు ముందుగానే మనకి చెప్పాడు. మహాభారతాన్ని నమ్మకూడని విధంగా చూస్తే నమ్మరాని కథలాగేనే కనిపిస్తుంది. తెలుగు భారతాన్ని వాయువేయ ముందు నన్నయ్య కూడా ఈ మాటలనే చెప్పాడు. యది హస్త తదన్యత్ర ఎన్నే హస్తి నతత్వచ్చిత్. మహాభారతంలో ఉండనిది కూడా ఉండదు, లేనిది ఎక్కడా లేదు. అందుకే భారతాన్ని పంచమ వేదంగా పరిగణించారు మహాపండితులు. రామాయణంలోని రావణుడు సామాన్యుడు కాదు. పులస్త్య బ్రహ్మకు మనుమడు, విశ్వావసు బ్రహ్మపుత్రుడు, వేదాంగ విద్యా పండితుడు, రాజనీతి దురంధరుడు, అఖలంక శివభక్తుడు, సంగీత శాస్త్ర కోవిదుడు. ఇటువంటి మహాధీశాలి కాముకుడు కావటం వల్లనే సర్వనాశనం అయ్యాడు. పరస్త్రీ ప్రియత్వం నాశన హేతువు అని నీతి మనకు తెలుసు. రామాయణ కాలంలో బహుభార్యా పద్ధతి సర్వసహజంగా ఉండేది. ఆ స్థితిలో కూడా ఏకపత్ని వ్రతానికి పట్టుబడ్డాడు శ్రీరాముడు. ఏ తప్పు చేయకని తండ్రి మాట కోసం 14 ఏండ్లు దారుణ అరణ్యవాసం అనుభవించాడు. ఇది నీతి కాదా? మహాభారతం కూడా మనకెన్నో నీతి పాఠాలు చెబుతుంది. ఎంత బుద్ధిమంతునికైనా వ్యసన పరిచయం ఉంటే ధర్మరాజుల జోదారిగా మారి సర్వస్వాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి వ్యసనాలనేవి మంచిది కాదు అని తెలియజేవుతుంది. దాయాదులు ఎప్పుడూ స్నేహంతో ఉండాలి, కానీ పగలు ప్రతీకారాలకు దిగితే దుర్యోధనిలా నాశనమైపోవాల్సిందేనన్న నీతి పాఠం మనకు బోధపడుతుంది. ధృతరాష్ట్రుని వంటి అతిపుత్ర ప్రీతి గల తండ్రులు చివరకు పిండం వేసే దిక్కు కూడా లేకుండా పోతారని, అతి ప్రేమ మంచిది కాదని చెబుతుంది భారతం. బ్రాహ్మణుడైన వాడు సుఖాల కోసం శాస్త్రాలను వదిలి శస్త్రాలను పట్టకూడదని ద్రోణాచార్యుని విషయంలో తెలుసుకుంటాం. 900 సంవత్సరాల తన జీవిత కాలంలో 750 సంవత్సరాల విద్యార్జన కోసం
వెచ్చించిన భీష్ముని వంటి వీరుడైన వారి చెడుకి అండగా నిలబడితే శిఖండి వంటి అల్పుడు కూడా చంపగలడన్న నీతిని బోధిస్తున్నది. ఎన్నో దివ్యాస్త్రాలు కలిగి ఉండి మహాశక్తిమంతుడైన అర్జునుడు కూడా కృష్ణుని యుక్తి లేకుండా విజయుడయ్యేవాడు కాదు. మనిషికి కేవలం శక్తి మాత్రమే చాలు, యుక్తి కూడా ఉండాలి అని భారతం మనకు చెబుతుంది. భీముని విషయంలో కూడా ఇదే నీతి వర్తిస్తుంది. మహావీరుడైన కర్ణుడు కూడా చెడు స్నేహం వల్లనే చెడిపోయాడు, కానీ లేకుంటే కర్ణుడు మరో సూర్యునిగా వెలుగొందేవాడన్నది నీతి మనకు తెలుస్తుంది. ద్రౌపది 5 మందికి భార్య అయ్యుండి కూడా అందరినీ సమస్థితిలో ఉంచి అందరి మన్ననలు అందుకుంటూనే సమయం వచ్చినప్పుడల్లా భర్తలను రెచ్చగొడుతూ కౌరవ ద్వేషాగ్ని చల్లారకుండా చేసి వస్త్రాపరణం నాటి పగను తీర్చుకున్న వీరపత్ని పాంచాలి నేర్పు ఓర్పు భారతీయ మహిళలకు ఆదర్శం కాదా? తనకు తెలిసిన సగం పాండిత్యాన్ని సంపూర్ణంగా పండిత తత్వంగా భావించుకొని పద్మవ్యూహంలోకి పరుగులు తీసిన అభిమన్యుని మరణం గర్వం సర్వసమయ పాతం కాదన్న నీతిని తెలియజేయటం లేదా? ఇక కీచుకుని విషయానికి వస్తే, పరిచారికా వృత్తిలో ఉన్న ద్రౌపది వివాహిత అని తెలిసి కూడా ధన మదంతో గృహ పరిచారికను అనుభవించబోయి కుక్కసాగు చావటం నీతి కాదా? రక్షించవలసిన యజమాని భక్షించ చూస్తే నీచమరణం తప్పదని హెచ్చరించడం ఎంత గొప్ప నీతి! ఇదే విధంగా విదుర నీతులు, సంజయ రాయబారం, భీష్మహితం, భగవద్గీత ఎన్నెన్నో ధర్మాలు, ఎన్నెన్నో సత్యాలు, ఎన్నెన్నో నీతులు మనకు తెలియపరుస్తుంది. మహాభారతం అంటే ఒక్క కురుపాండవుల కథ మాత్రమే కాదు. ఇందులో వందల కొద్ది అనేక ఉపకథలు ఉన్నాయి. ఎన్నో జీవన సందేహాలు ఉన్నాయి. రాజధర్మాలు, గృహధర్మాలు, సామాజిక ధర్మాలు, సేవా ధర్మాలు ఎన్నో చర్చించబడ్డాయి. కాబట్టే మహాభారతం పంచమ వేదం అయ్యింది. అక్రమ సంతానం వల్ల సమాజానికి అపకారం జరుగుతుందని కుంతీదేవికి పుట్టిన కర్ణుని ద్వారా మనకు విషదపడుతుంది. భారత యుద్ధం కర్ణుని కారణంగానే జరుగుతుంది. కర్ణం వినా భారతం నాస్తి అంటారు పెద్దలు. ఈనాడు కాకపోయినా మరోనాటికి తల్లిదండ్రుల్ని ఎందుకు గౌరవించాలి? కామసుఖం కోసమే మమ్మల్ని కన్నారు కాబట్టి ఎందుకు పూజించి గౌరవించాలి? పుట్టిన బిడ్డల్ని కుక్కలు, పందులు కూడా పెంచుతాయి. అలాగే మమ్మల్ని కూడా పెంచారు అంతే అని ఈనాటి యువలోకం ప్రశ్నిస్తుందేమోనని మనసులో కలవరంగా ఉంది. ఓ భగవాన్, నా వారిని